మీకోసం మా సలహా ఆన్లైన్ సేవా కేంద్రం వెబ్సైట్ను మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు. భూ సమస్యల పరిష్కారానికి సక్రమ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మీకోసం మా సలహా పేరిట విశ్రాంత రెవెన్యూ ఉన్నతాధికారి మారిశెట్టి జితేంద్ర స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ సేవా కేంద్రం వెబ్సైట్ను పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జితేంద్ర మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోకుండా ఏళ్ల తరబడి జాప్యం అవుతాయని, ముఖ్యంగా భూ సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలో కూడా పరిష్కారం కావడం లేదని అన్నారు. ఒకే సర్వే నెంబర్తో స్థలాలు ఉండడం, ఒక అంకె తప్పు పడడం, వ్యవసాయ భూమి లేఅవుట్గా రికార్డుల్లో నమోదైపోవడం, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు ఒకే చోట రిజిస్టర్ అయిపోవడం, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన వివరించారు. పరిష్కారం కాకుండా ఉండిపోయిన ఎలాంటి భూ సమస్య అయినా సరే 8019569393 నెంబర్కి వాట్సాప్ చేస్తే రంగంలోకి దిగి దాని పరిష్కారానికి తగిన సూచనలు చేసి నడిపిస్తామని జితేంద్ర చెప్పారు. నాగలి పట్టిన రైతు గుర్తుతో కార్టూనిస్టు శేఖర్ లోగో వేశారని ఆయన చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నీతి నిజాయితీతో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేశాక కూడా ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలు, ముఖ్యంగా భూ సమస్యలకు తమ వంతు పరిష్కారం చూపించడానికి మారిశెట్టి జితేంద్ర ఆన్లైన్ సేవా కేంద్రం పెట్టడం అభినందనీయమని ప్రశంసించారు. ఆయా శాఖల్లో పనిచేసి పదవి విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు కూడా తమ తమ స్థాయిల్లో ఇలాంటి సేవ చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అశోక్ కుమార్ జైన్, కార్టూనిస్టు శేఖర్, విశ్రాంత ఉద్యోగి ధర్మారెడ్డి, ఉమా మహేశ్వరరావు, సిపి రెడ్డి, గుబ్బల రాంబాబు, బండారు మధు, విఎస్ఎస్ కృష్ణకుమార్, పసుపులెటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఏం చేస్తే మీకు మీ కేసుకి బలం వస్తుందో ఆ సలహా ఇస్తారు. అది దీనికి ఆయన ఇప్పుడే చెప్పారు. నాకు ఏ రకమైనటువంటి డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లా, ₹1 మీరు ఖర్చు పెట్టక్కర్లా, ఒక ఫోన్ కాల్ అంతే. తర్వాత ఫోన్ కూడా ఆయనే చేస్తారు. చేసి దాని మీద రెవెన్యూ సమస్యలు మాత్రమే చెప్పాలి. అంటే మీ భూమికి సంబంధించిన సమస్యలు. ఆ సమస్యల్లో జితేంద్ర గారు ఎక్స్పర్ట్. ఆయన సర్వీస్లో మాతో కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ చేశారు, ఆర్డీఓ చేశారు. అంటే సబ్ కలెక్టర్ హోదా రాజమండ్రి ఆర్డీఓ చేశారు. ఆయనకి ఎప్పుడు కూడా ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఆ మంచిని డబ్బు కింద ఎలా మార్చుకోవాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒక రకంగా కరప్షన్ ఫ్రీ ఆఫీసర్స్లో ఆయన టాప్ 10లో ఉంటారు. ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఈ ఆలోచన రావటం చాలా మంచిది. మిగతా రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ కూడా నేను మనవి చేస్తున్నా, మీకు వేటి మీద అయితే ఏ రంగాల్లో అయితే మీకు నిపుణత ఉంది అని నమ్మకం ఉందో ఆ రంగాల్లో సాయం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా కాంప్లికేట్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ చాలా కాంప్లికేట్. ఇప్పుడే ఆయన చెప్పారు, చాలా సింపుల్గా ఆఖరణ 0 బదులు 1 పడితే, లేకపోతే 0 బదులు ఇంకో 0 ఎక్కువ వేస్తే హ్యూమన్ ఎర్రరు 1 మినిట్లో దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది సంవత్సరాలు, యుగాలు, తరాలు పట్టేస్తాం. కారణం ఏంటంటే ఆ చిన్న తేడాన్ని ఎవడో ముట్టుకోవడానికి ఇష్టపడ్డాం. ఎవడు కూడా ఆ పని చేస్తే ఈజీగా అయిపోతుంది. దాన్ని ఎంత డిఫికల్ట్గా, ఎంత క్రిటికల్గా మార్చాలనే ప్రయత్నం ఉంటుంది తప్ప సింపుల్గా ఎలా తేల్చేయచ్చు అనేటువంటి ఆలోచన చేయట్లేదు. జితేంద్ర గారు మంచి కార్యక్రమం చేపట్టారు. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.